సమూయేలు రెండవ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు రెండవ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతిగా ఉంది. దావీదు దాని సమాచారం తెలుసుకోవడానికై ఒక దూతను పంపించాడు. అతడు వచ్చాడు. ఆమె ఏమండి రికార్డ్ అవుతుంది అక్కడ ఎవరైనా చదవండి. ఆమె ఏలియాము కూతురైన హిత్తీయుడగు ఊరియాకు చాలండి ఒక్కరు చదవండి. రికార్డ్ అవుతుంది, ప్రతిదీ రికార్డ్ అవుతుంది, బయట అందరూ చూస్తారు, అందుకే ఒక్కరు చదవండి. దైవజనమ, ఉదయకాలం మందు ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, బయట ఎవరైనా ఉండిపోతే వచ్చి కూర్చోండి. ఈ ప్రాముఖ్యమైన సందేశం మరలా మీకు దొరకదు, మీరు అటు ఇటు వెళ్ళిపోవద్దు. చాలా విలువైనది. మేము కూడా భారంతో మీ మధ్యకి రావడం జరిగింది పిల్లరా, ప్రార్థనాపూర్వకంగా. మరి మీకు జరిగిన ఫెలోషిప్ లాంటిది ఇది కాదు, ఇది ప్రత్యేకమైన ఇది సహవాసం. ఎందుకంటే దేవుడు మనతో తేటగా దగ్గరగా మాట్లాడి ఒక అద్భుతమైన సందేశం ఇవ్వబోతున్నాడు. హిత్తీయుడైన ఊరియా ఎంత క్రమశిక్షణగా దేవుని కోసం బ్రతికాడో, ఎంత రోషంగా దేవుని కోసం బ్రతికాడో, ఆ తరములో ఆ జనములో ఆ వ్యక్తి ఏ రీతిగా ప్రజలను శాసించగలిగాడో, ఈ రోజున దైవజనులుగా మనం ఎలా ఉండాలో ఊరియా కొరకు ఒక 4 ప్రాముఖ్య విషయాలు రాత్రి చాలాసేపు నేను ధ్యానం చేసి పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని నేను బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసి, నేను ఎప్పుడు చెబుతాను, నేను ఈ సందేశాలు గూగుల్లోనివి కాదు, బుక్స్లోనివి కాదు, కామెంట్స్లోనివి కాదు. ఈ ప్రతి సందేశం కూడా పరిశుద్ధాత్ముడు నా గుండెలో పెట్టిన తలంపులు, నా హృదయంలో పెట్టిన తలంపులు. అందుకే ఇవి శక్తివంతం అవుతాయి. ఆఖరిలో మనందరం తాకబడతాం. తప్పక మనం ప్రార్థిద్దాం. మన మధ్యన మనము కూడా ఈ రోజున విలియం కేరీ లాంటి సేవలకు పునాదులు వేద్దాం ప్రియులారా. ఆమెన్. విలియం కేరీ గారు ఎంత పరిచర్యలు జరిగించినాడో, అలాంటి సేవా దృక్పథంతో మనము కూడా భావితరానికి బాటలు వేద్దాం. ఒక ప్రేరణిచ్చే సేవలు మనం చేద్దాం. ఊరియా అనే వ్యక్తి ఉన్నాడు. ఊరియా కోసం మనలో చాలామందికి తెలుసు. కానీ ఈ ఉదయకాలం మంది పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేక సందేశం మనకి ఇవ్వబోతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా 4 విషయాలు చెబుతాను, 4 మాటలు చెబుతాను. టైంకే ముగించేస్తాను, టైంకి విడిచిపెడతాను. ఈ ఉదయం కూడా ఒక 4 విషయాలు సేవకులుగా మనకు ఏమి కావాలో, మన పరిచర్యలకు, మన సహవాసానికి, మన సంఘానికి, ఈ దేశానికి మన ద్వారా ఏది అవశ్యమో ఒక 4 సంగతులు ఊరియా అనే ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు హిత్తీయుడు అని బైబిల్లో రాయబడింది. హిత్తీయుడు ఎవరు అంటే దేవుని ప్రజలకు శత్రువులు. హివ్వీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యోబీసీయులు, కనానీయులు, వీళ్ళందరూ కూడా దైవజనాంగానికి శత్రువులు. దైవజనాంగపు ఆత్మీయ యాత్రలో, వారి యొక్క కనాను యాత్రలో అడ్డుపడిన గుంపులో, పోట్లాడిన గుంపులో, దేవుని ప్రజలను వ్యతిరేకించిన గుంపులో వీళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఎవరు అంటే హిత్తీయుడు. మారు మనసు లేని కుటుంబంలో పుట్టాడు, సత్యదేవుని ఎరగని కుటుంబంలో పుట్టాడు, దేవోక్తి లేని, నిబంధన లేని సహవాసంలో పెరిగాడు, కుటుంబంలో పుట్టి ముందుకు వచ్చాడు. ఈయన పూర్తిగా అన్య జాతికి సంబంధించిన వాడు. ఈయన కుటుంబం, ఈయన పుట్టిక, ఈయన వెనక తరం, ఈయన వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అన్యజాతి, దేవుని ఎరగని జనాంగంలో పుట్టాడు. పుట్టినవాడు హిత్తీయుడిగా చనిపోలేదు, పుట్టినవాడు అన్య జాతి మధ్యలో అంతరించలేదు. ఈ హిత్తీయుడైన ఈ ఊరియా కాలక్రమేణా సత్యాన్వేషణలో దేవుణ్ణి కనుకొని సత్యదేవుని తట్టు తిరిగి ఇశ్రాయేలు దేవుణ్ణి సేవించి నమ్మకమైన సైనికుడిగా మార్చబడి ఇశ్రాయేలీలలో ఒకనిగా పేరుగాంచాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మనకు కనబడుతుంది వీళ్ళ కోసం ప్రియులారా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మనకు కనబడుతుంది. వీళ్ళు ఎలాగున బ్రతికేవారు అంటే,
వీళ్ళు ఎలాగ జీవించేవారంటే, వీళ్ళందరూ కూడా పిల్లరా దైవజనమ, వీళ్ళ జీవన విధానం 20వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో 18వ వచనం, ద్వితీయోపదేశకాండం 20:18 ఒక్కరే వాళ్ళే కంటిన్యూ అవ్వాలి. ఆ స్పష్టంగా చదవండి ఒకరు ఎవరైనా. ద్వితీయోపదేశకాండం, ఈ జనుల పురములు కాక నీకు బహుదూరముగా ఉన్న సమస్త పురములకు మాత్రమే ఇలాగూ చేయాలి. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిస్తున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనివ్వద్దు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల నిమిత్తం మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా చాలండి. హేయ కృత్యములు చేసే జాతి యెబూసీల జాతి. వ్యతిరేకమైన దైవ పాపానికి పూనుకున్న జాతి యెబూసీల జాతి, లేక హిత్తీల జాతి. హిత్తీయులు ఎవరు అంటే హేయ కృత్యములు చేసేవారు. హిత్తీయులు ఎవరు అంటే విగ్రహారాధనలో మునిగి తేలిపోయేవారు. హిత్తీయులు ఎవరు అంటే దైవ మనస్సును గాయపరిచి సత్యదేవునికి వ్యతిరేకమైన పాపాన్ని కూడగట్టుకున్నవారు. అలాంటి జాతిలో పుట్టిన, అలాంటి కుటుంబంలో పుట్టిన ఒకడు ఈ ఊరియా. అలాంటి వాడిని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనలో చాలామంది హిత్తీయులమే. మన గతమంతా హిత్తీయుల గతం. మన గతమంతా కూడా అన్యజాతి గతం. మన తాతల కాలంలోనో, తండ్రుల కాలంలోనో, మన కాలంలోనో మనము కూడా అన్యజాతిలో ఉండే యేసు పిలిస్తే ఈ బృహత్తర సేవ కోసం మనం వచ్చాం. సేవకులారా, మనము కూడా ఒకప్పుడు హిత్తీయులుగా ఉన్నాం. యేసుని ఎరగని వారిగా తిరిగాం, నమ్మని వారిగా తిరిగాం. ఈ సేవలు మనకు వద్దు అనుకున్నాం, సంఘములో ఉంటాం మనం అనుకోలేదు. అలాంటి మనలను యేసునాథుడు పిలిచాడు. హిత్తీయులుగా ఉన్న మనలను యేసుదేవుడు పిలిచాడు. తన అద్భుత సేవను మన చేతుల్లోకి అప్పగించాడు. ఎందుకు ఊరియా ఇంత బలమైన వ్యక్తిగా మార్చబడ్డాడు? ఒక హిత్తీయుడు ఎందుకు ఇశ్రాయేలుల సంఖ్యలో లెక్కించబడ్డాడంటే, ఒక 4 ప్రాముఖ్య విషయాలు ఊరియా కొరకు. మనం ఎలా ఉండాలి, మన సేవ ఎలా ఉండాలి, మన పరిచయం ఎలా ఉండాలి, మనం ఎంత డిసిప్లైన్గా ప్రభుత్వ బతకాలి, ఒక 4 విషయాలు. మొట్టమొదటిగా ప్రియులారా, మొట్టమొదటిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 11వ అధ్యాయములో 26వ వచనం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 11:26. మరియు సైన్యములకు, కరెక్ట్, మరియు సైన్యములకు, చాలండి, మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు ఎవరనగా అని రాస్తూ ఆ సంఖ్యలో, ఆ లెక్కలో ఆ ప్రభువారు ఈ యొక్క ఊరియా పేరు కూడా లిఖించినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైన్యములో చేరిన పరాక్రమశాలుల పేర్లు రాస్తూ, సైన్యములు ఎవరైతే చేరినారో వాళ్ళందరి పేర్లు రాస్తూ 47లో మెజాబాయ ఊరివాడైన యహాషీల్ అన్న దగ్గరతో ముగించి ఆ మధ్యలో ఊరియా పేరు కూడా రాయించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరియా పేరు కూడా లిఖించినాడు. మీరు బాగా అధ్యయనం చేయండి, అక్కడ మీకు కనబడతాడు. హిత్తీయుడైన ఊరియా అన్న మాటను ప్రభువారు రాయించాడు. ఊరియా ఎవరు అంటే హిత్తీయుడు. ఊరియా ఎవరంటే హే కృత్యములు చేసే కుటుంబంలో పుట్టినవాడు. కానీ ఇప్పుడు ఊరియా సైన్యములో చేరినాడు, సైన్యములోనికి వచ్చినాడు. వ్యాపారానికి పోలేదు, వ్యవసాయానికి పోలేదు, కుటుంబ పోషణ కొరకు, పొట్ట కూటి కొరకు వేరు వేరు పనులు చేసుకుని జీవనయానాన్ని ఆయన వెళ్ళబొచ్చలేదు. ఈ ఊరి ఎవరంటే అనుకోకుండా కాలక్రమేణా నిజదేవుని సత్యాన్ని ఎరిగి
జీవం గల దేవుని సైన్యములో హిత్తీల జాతి నుండి వేరు చేయబడి ఇశ్రాయేలు జాతిలోనికి చేర్చబడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సేవ అంటే సైన్యం ప్రియులారా. సేవ అంటే కేవలం ఆదివారం నడిపించేదో, ప్రసంగాలు చేసేదో, పాడేదో, 10 మందిని కూడగొట్టేదే కాదు. సేవ అంటే యుద్ధ రంగం, పరిచర్య అంటే కథన రంగం. సేవకుడు అంటే సైనికుడు, సేవకుడు అంటే సైన్యంలోనికి వచ్చినవాడు, దేవుని సైన్యంలోనికి వచ్చాడు, దేశం కొరకు యుద్ధాలు చేయాల్సిన వాడు. ఈ ఉదయకాలం మందు ప్రభు వాక్యం మాట్లాడుతుంది, మనందరము కూడా ఎక్కడికి వచ్చామంటే సేవకే రాలేదు, మనము సైన్యములోనికి వచ్చాం. ఏ సైన్యంలోనికి వచ్చాం? జీవం గల దేవుని సైన్యంలోనికి వచ్చాం. మన మిలిటరీ జనరల్ ఎవరు? యుద్ధములు చేస్తే యెహోవా దేవుడు. మనం ఏ యుద్ధాలు చేయాలి? లోకం మీద, శాపం మీద, శత్రువు మీద, భారతదేశాన్ని క్రీస్తు కొరకు పట్టుకునేంత వరకు మనం యుద్ధాల కోసం పిలువబడ్డాం, యుద్ధాల కోసం మనం వచ్చాం. రాయబడిన వాక్యములో వీళ్ళు సైన్యములో చేర్చబడ్డారు. సైన్యానికి బలవంతంగా రాలేదు, మనస్ఫూర్తిగా వచ్చారు. సేవకు బలవంతంగా రావద్దు, సేవను బలవంతంగా చేయొద్దు, సేవను కష్టపడో సనుక్కొనో విసుకుపోయో చేయొద్దు. సేవను మనపూర్వకంగా చేద్దాం. ఇది గొప్ప భాగ్యమని తలంచి ఈ సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడు, ప్రతి సేవకుడు, ఎస్కోట మండల పాస్ట్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి సైన్యం, దేవుని సైన్యం ఏం చేయాలంటే దేవుని కొరకే మనపూర్వకంగా పనిచేయడానికి ఇష్టపడేవారుగా మార్చబడాలని ప్రభు కోరుతున్నాడు. సైన్యములో చేరాడు, మంచిది. చేరిన వాడు మరొక మాట కూడా రాయబడింది. చేరిన వాడు చూడండి ఏమైందంటే, సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయములో 24వ వచనం అండి. సమూయేలు 2వ గ్రంథం 30 మంది పరాక్రమశాలులు దావీదుకున్నారు. బైబిల్ రాయబడింది, వారు సింహపు ముఖముల అంటే ముఖములు గలవారు. సింహపు ముఖాలు ఎలాగ ఉంటాయో అలాంటి ముఖాలు కలిగిన వారట, మనుషులే. అంత రోషం కలిగిన వారట దావీదు సైన్యం. దావీదు రాజ్యం ఎందుకు విస్తరించబడి శాఖోపశాఖలుగా వర్ధిల్లింది అంటే, బైబిల్ రాయబడింది, దావీదుకున్న దండు అలాంటి ధైర్యంతో కూడిన దండు. ఈ రోజున సైన్యములో చేరిన మనం, సేవలో ఉన్న మనం, కొత్తగా సేవకు వస్తున్నోళ్ళు, సేవలో సాగుతున్నటువంటి మనమందరము కూడా ఏం చేయాలంటే వాక్యం మాట్లాడుతుంది స్పష్టంగా. 11వ అధ్యాయం 23వ అధ్యాయంలో 24లో చదవండి. 23, 24 30 మంది ఎవరంటే అని ఆషాయేలు దగ్గర నుంచి రాస్తూ, అదే 23వ అధ్యాయంలో 39వ వచనం అండి. 39వ వచనం ఎవరు? ఒక్కరే, హిత్తీయుడైన ఊరియా. ఆమేన్, చాలండి. హిత్తీయుడైన ఊరియా. సేవకులారా, 37 మంది ప్రధానులు ఉన్నారట దావీదు దగ్గర. యుద్ధమాడి నైపుణ్యత ఉన్నోళ్ళు, కత్తె పట్టుకున్నోళ్ళు, కాలు దువ్వినోళ్ళు, కథన రంగానికి వీరావేశంతో వెళ్ళినోళ్ళు, దేవుని కొరకు, దేశం కొరకు యుద్ధాలు చేసి పరాక్రమశాలులు దావీదు దగ్గర 37 ఉంటే 37వ వాడే ఈ ఊరియా. ఆమేన్, ఆమేన్. 37 పేర్లు పరిశుద్ధాత్ముడు రాయించాడు, లైన్గా రాయించాడు, క్రమంగా రాయించాడు. రాయించి 37వ పేరు, ఆఖరి పేరు, చెట్ట చివరి పేరు ఊరియా అని రాయబడింది. ఊరియా అని రాయబడింది. నమ్మండి సేవకులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఊరియా సంఖ్యలో చివరివాడు. వింటున్నారా? సంఖ్యలో ఊరియా చివరివాడు, లెక్కలో చివరివాడు, పట్టికలో చివరివాడు, గణాంకాలలో చిట్ట చివరివాడు, కానీ రోషములో మొదటివాడు. ప్రాణం పెట్టే నైపుణ్యతలో, భారములో, బాధ్యతలో, దేశం కొరకే పట్టుదలలో ఈయన ముందున్నవాడు. చాలాసార్లు సేవకులుగా నేను ముందుండాలనుకుంటాం. నాకు చప్పట్లు కొట్టాలి, నాకు దండ వేయాలి, నాకు సాల్వ వేయాలి, నేనే ప్రథముడిని కావాలి, నేనే మెజారిటీగా ఉండాలి, నేనే అన్నిటికీ ముందు ఉండాలి అని కోరుకుంటాం. కానీ ఊరియా చివరివాడిగా పరిగణించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఊరియా ఎవరంటే 37వ వాడు, ఆఖరివాడు, చిట్ట చివరివాడు. అయినా సరే సంఖ్య కోసం ఊరియా ప్రాకులాడలేదు. 1వదిగా వాక్యం మాట్లాడుతుంది, సైన్యములో చేరి విధేయత కలిగి దేవుని కొరకు నిలబడి ఊరియాలు దేవుని కావాలి.
మన యొక్క జీవితంలో ప్రాముఖ్యత ఉందా, ఆధిక్యత ఉందా, లేకపోతే గౌరవం ఉందా, గొప్పతనం ఉందా అని ప్రాకులాడే నైజం మనలో పోవాలి. ఆ నేచర్ మనలో చావాలి. మనం ఏం కావాలి? మనం 37వ వారమైనా, మనం చివరి వారమైనా, మనం మూలన కూర్చున్నా, మనం ఎవరు పట్టించుకోకపోయినా, మనం ఎవరు పిలవకపోయినా, గౌరవాలు దక్కకపోయినా, ఇది దేవుని సైన్యం అని నమ్మాలి. మనం ఇది దేవుని సేవ అని మనం నమ్మాలి. సైన్యముకు వచ్చిన మనం ఆషాయేలు ఎంతో, మొదటి వాడు అయిన ఆషాయేలు ఎంతో, పరాక్రమశాలైన యోవాబు ఎంతో, అభిషై ఎంతో, అందులోనే ఇతను కూడా అంత వాక్యం చెప్పి గొంతెత్తి అరుస్తున్న నేనంతో, కూర్చున్న మీరు కూడా అంతే. దేవుని దృష్టిలో దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనము సైనికులుగా వచ్చాం. సంఖ్య కోసం రాలేదు, కౌంటింగ్స్ కోసం రాలేదు, లెక్కల కోసం రాలేదు, మనం అధికారం కోసం రాలేదు. మన ఇంటెన్షన్ అంతా కూడా సైన్యం గెలవాలి, మన దేవుని నామాన్ని ఘనపరచాలి అన్న ఉద్దేశం మనకు ఉంటే మనం దాన్ని పాకులాడడం. ఫెలోషిప్లు ఎప్పుడు బాగుంటాయి, సంఘం ఎప్పుడు బాగుంటుంది అంటే ఏ సహవాసంలో, ఏ సంఘంలో అయితే ఆధిక్యతలు కోరుకోరో, అందరూ ఒకటి అనుకుంటారో, అప్పుడే అవి దేదీప్యమానంగా వెలిగించబడి అందరికీ వెలుగునిస్తాయి. సేవకులారా, ఆమేన్, హల్లెలూయా. మా ఊర్లో 4, చిన్న ఊరే, ఇంకొక ఊరు వెళ్తే 5, మరొక ఊర్లో 2, మరొక ఊర్లో 3, 4 కూడుకుంటే, 3 కూడుకుంటే, ఎక్కడ పడితే అక్కడ సహవాసాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఇది కాదు అని చెప్పట్లేదు, కానీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆధిక్యత లేకపోతే, అవకాశం లేకపోతే, నేను ఆఖరోడినా, నేను చివరోడినా, నేను అందరికన్నా చిన్నోడినా అన్న భేదాలు మానేసి ఆషాయేలు ఎంతో, మొదటివాడు ఎంతో, 37 వాడైనా నేను కూడా అంతే అనుకున్నప్పుడే మన సేవలు బాగుంటాయి, మన పరిచర్యలు బాగుంటాయి, మన మనస్సులు ఈ రూపాంతరం రావాలి, మన జీవితాల్లో ఈ పరివర్తన కలగాలి, మనందరమును పరాక్రమశాలులుగా మార్చబడాలి. వీరు పిరుకోళ్ళు కాదండి. అక్కడ రాయబడింది పరాక్రమశాల లిస్ట్ అట. అంతా కూడా పరాక్రమశాలుల లిస్ట్ అట. దావీదుకు ముందుండే గుంపు, దావీదుని చంపాలంటే ఈ 37 దాటుకొని దావీదు మీదకి రావాలి. అందుకే దావీదు సురక్షితంగా ఉన్నాడు. అవును, మన దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక 37 మంది దేవుని కావాలి. ఆమేన్. మా సంఘం 500 మంది అండి, 1000 మంది అండి, మా ఫెలోషిప్కి 300 మంది వస్తారండి, కాదు. మన ఫెలోషిప్లో 30 మంది ఉన్నా చాలు. ఆ 30 మంది పరాక్రమశాలులు కావాలి, సైన్యంలో చేరిన వారు కావాలి, తగ్గించుకున్న వారు కావాలి, సంఖ్యను లెక్కించిన వారు కాకూడదు. ఎక్కడ ఉన్నా దేవుని మహిమ రావాలి అని కోరుకునే కొద్ది గుంపు చాలు. ఆ గుంపే భారతదేశాన్ని కదిలిస్తుంది. ఏంటి సేవకులారా, ఈ దేశం మారాలి అంటే కొద్ది గుంపు కావాలి, ఒక చిన్న గ్రూప్ కావాలి. ఆ గ్రూప్ ఎలాంటిది కావాలంటే పరాక్రమశాలులు కావాలి. ఆ గ్రూప్ ఎలాంటిది కావాలంటే సైన్యంలో స్వచ్ఛందంగా చేరిన వారై ఉండాలి. వాళ్ళు ఎవరు కావాలి అంటే లెక్క సంఖ్యను ఏమాత్రం పరిగణలో తేకుండా ఎక్కడున్నా దేవుణ్ణి కనపరచాలనుకోవాలి. 1వదిగా ఊరియా ఎవరు అంటే సైన్యములో చేరినవాడు, పరాక్రమశాలలో చేర్చబడినవాడు, అంతేకాదు తగ్గించుకున్నవాడు, లోబడుతున్నవాడు. చూడండి, ముందు సైన్యం, ముందు హిత్తీయుడండి. అరే నువ్వు ఎందుకు వచ్చారా అన్నారు. హిత్తీయుడికి ఇక్కడ చోట్లేదురా అన్నారు. కానీ నమ్మకస్తుడిగా మార్చబడ్డం వలన ఇజ్రాయేల్ సైన్యంలోకి చొరబడ్డాడు. ఒకటి. 2వ స్టెప్, సైన్యంలో చేరినోడు ముందే మిలిటరీ మీదకి వెళ్ళిపోలేదు, అక్కడి నుండి పరాక్రమశాలల గుంపులోనికి వెళ్ళాడు. ఆమేన్. 2. 3, 37 మంది కౌంటింగ్లో. ఇప్పుడు ఈయన కూడా చర్చ సేవకులారా, మనం అంచెలంచెలుగా ఎదుగుదాం, అంచెలంచెలుగా ఎదుగుదాం. ఎదగడం అంటే బిల్డింగ్లు, ఎదగడం అంటే పెద్ద బంగ్లాలో కాదు. ఎదగడం అంటే మన ఆత్మ జీవితం 1000 మందికి దీవెనకరం కావాలి. మనకున్న డబ్బులు, మన జ్ఞానం ప్రభు కొరకు వినియోగించాలి. మన సమయం, మన జీవితం అంతా ప్రభు కోసం ఖర్చు అయిపోవాలి. అలాంటి రోషం కలిగిన సేవకులు ఈ దేశంలో లేవాలి. అప్పుడే ఈ దేశం దిశ మారిపోతుంది. అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. విలియం కేరీ కోసం చెప్పుకున్నాం. ఆ తరం అయిపోయింది. 261 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆయన పుట్టాడు, దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఈ తరంలో ఇంకా ఎవరు కేరీ పడతారు? పేర్లైతే మనకున్నాయి, ఆ పేర్లైతే పెట్టుకుంటున్నాం. కానీ దానికి మించిన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని మనం జీవించగలిగితే తప్పకుండా దేవుడు ఊరియాని ఏ రీతిగా వాడుకున్నాడో, ఒక హిత్తీయుని ఏ రీతిగా వాడుకున్నాడో, మనల్ని కూడా దేవుడు అంతకు మించి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను కూడా హైందవ మతము నుండి, నేను కూడా ఒక అన్య కులముల నుంచి
బయటకు వచ్చినోడిని. నేను కూడా హిత్తీయుడినే. ఈ హిత్తీయుడిని దేవుడు తన సైన్యంలో చేర్చాడు. ఈ హిత్తీయుడిని దేవుడు పరాక్రమశాలలో పెట్టాడు. ఈ హిత్తీయుడిని దేవుడు తన మదిలో లెక్కలో ఉంచాడు. అది జీవితానికి చాలు. ఇక నేనేం చేయాలో దేవుడు నాకు చెప్పాలి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని లెక్కలో ఉన్నావా? సేవకుడా, నువ్వు దేవుని పరిగణనలో ఉన్నావా? పరాక్రమశాల లిస్టులో ఉన్నావా? భారతదేశాన్ని క్రీస్తు కొరకు పట్టుకునే ఆ యొక్క గొప్ప యోధుల గుంపులో నువ్వు లెక్కించబడుతున్నావా? అయితే నువ్వు ఆ లెక్కలో ఉంటే తప్పకుండా నా దేవుడు నిన్ను అతి త్వరలోనే విస్తృతంగా బలంగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఒకటవదిగా పరాక్రమశాలలో చేరి, సైన్యములో చేరి, హిత్తీయులు మాని ఇజ్రాయెల్లోనికి ప్రమేయమై తను తాను తగ్గించుకొని 37వ నంబర్ వచ్చినా ఆనందంగా స్వీకరించిన మనస్సున్నవాడు మనం తగ్గించుకొని సైన్యంలో చేరుదాం, తగ్గించుకొని సేవలో సాగుదాం. రెండవదిగా సేవకులారా, అదే సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయం. తొందరగా టైం కూడా అయిపోతుంది, మీకు ఆకలి అవుతుంది. 11వ అధ్యాయంలో 8వ వచనం అండి. తరువాత దావీదు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో ఊరియాతో చెప్పినాడు. ఊరియా రాజనగర్లో ఒక్కొక్క మాట్లాడినా రాజనగర్లో నుండి బయలు వెళ్ళాడు. అతని వెనుక రాజు పలాహారము అతని దగ్గరికి పంపించాడు. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా తన ఏలిన వాని సేవకులతో కూడా నగరి ద్వారమున పండుకొని. ఒకటే మాట. ప్రియమైన సేవకులారా, మొట్టమొదటిగా హిత్తీయుడు సైన్యములో చేరి, పరాక్రమశాలలో చేరి 37వ వాడిగా పరిగణించబడ్డాడు. ఆమేన్. 2 వాక్యం మాట్లాడుతుంది. ఊరియాను రమ్మన్నాడు రాజు. అప్పటికి బత్షెబతో పాపం చేశాడు, తప్పు చేశాడు. బత్షెబ ఈయన భార్య అని అర్థమయ్యింది. ఈయన్ని యుద్ధంలో నుంచి రమ్మంటే ఊరియా యుద్ధంలో నుంచి రాజనగర్కి వచ్చాడు. వస్తే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. మనందరికీ సేవకులుగా ఈ చరిత్ర అంతా తెలుసు. అయితే ఊరియా ఇంటికి వెళ్లకుండా, రాజు పలాహారం పంపించినా సరే ఇంటికి వెళ్లకుండా రాజుగారు తెల్లవారు లేచి వస్తే ఊరియాట ఆ రాజనగర ద్వారం దగ్గర పండుకున్నాడు. ఒక మంచి మాట చదువుతున్నాను నేను. ఆ 11వ అధ్యాయంలో రాయబడిన మంచి మాట ఏంటంటే 11:9 2వ భాగంలో, అతడు ఇంటికి వెళ్ళక తల ఏలినవాని సేవకులతో కూడా రాజనగర ద్వారం దగ్గర పండుకున్నాడు. ఏలినవాని సేవకులతో కూడా పండుకున్నాడు. ఒకటవదిగా మనం తగ్గించుకుని సైన్యానికి రావాలి. 2, మనతో ఉన్నోళ్ళతో కలిసి జీవించే ఐక్యత మనకు రావాలి. మనతో ఏ సేవకులు ఉన్నారో, మనతో ఏ నాయకులు ఉన్నారో, మనతో ఏ ప్రబోధకులు ఉన్నారో, మనతో ఏ స్వార్థకులు ఉన్నారో వారితో మమేకమయ్యే మనస్సు మనకు రావాలి. ఐక్యత సేవకునికి అవశ్యం కూడా అని రాయబడింది. అప్పటికి ఈయన పరాక్రమశాలలో ఉన్నాడు, వీళ్ళేమో భటులుగా ఉన్నారు కిందోళ్ళు. అప్పటికి ఈయన 37 నంబర్లో ఈయన లెక్కించబడుతున్నాడు. వీళ్ళేమో రాజనగర ద్వారం దగ్గర కాపలా కాసేవారు. అప్పటికి ఈయన యుద్ధంలో ఉండి వెనక్కి వచ్చాడు. వీళ్ళేమో రాజు దగ్గర పనులు చేసుకునే బంటులు సైనికులు. అలాంటి వాళ్ళతో నేను ఉంటానా? నా కేడర్ ఏంటి, నా పరిస్థితి ఏంటి? నేను యుద్ధాలకు వెళ్ళినోడిని, నేను 37 మందిలో ఒకడిని, మీరెవరు, నాకన్నా బాగా తక్కువోళ్ళు అని అనకుండా, ఇంటికి వెళ్ళకుండా వాళ్ళతో కూడా, మన భాషలో వాళ్ళతో కలిసి మమేకమై అక్కడే పండుకున్నాడు. రెండవదిగా దేవుడు వాడుకోవాలి అంటే నీవు ఇతర సేవకులతో కలవాలి, నీవు అందరితో కలవాలి, నీ కిందోళ్ళతో కలవాలి, తక్కువ వాళ్ళతో కలవాలి, కొత్త వారితో కలవాలి, అనుభవం లేని వారితో కలవాలి. ఏమాత్రం అనుభవం లేకుండా నిన్నే వచ్చిన సేవకుడితో కూడా కలిసి మెలిసి ఉంటేనే మన సేవలు దీవించబడతాయి. నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నేను అధికుడును అనుకున్న కాలం అంతా మన దేవుడు వాడుకోడు. ఎప్పుడైతే మన ఆధిక్యతలు ప్రక్కన పెట్టి మనతో ఉన్న వారితో మనం కలిసి మమేకం అవుతామో అప్పుడే దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు.
ఈ రోజున సేవకులుగా ఐక్యత మనలో లోపిస్తే, ఈరోజు సేవకులుగా మనలో ఆ మమేకత లోపిస్తే, మనము కలిసి అనుభవం లేకపోతే మనందరము కలుద్దాం. ఇంకా మన మధ్యలో పొరపెచ్చులు, భేదాభిప్రాయాలు, హెచ్చు తగ్గులు, వాగ్వాదాలు, డిబేట్లు, ఆర్గ్యుమెంట్స్ ఇంకా మన మనసులో ఒకవేళ ఉండి ఇక్కడ కూర్చుని వస్తే వాటిని మనం పక్కకు తొలగించుకొని మరొక్కసారి మనం దైవాగ్నితో కాల్చబడి మనందరం కలిసిపోతే ఎక్కడ నుండే ఉద్యమం రగల్చబడి దేశమంతా మండిస్తుంది సేవకులారా. ఆమేన్. మనము కలిసిపోదాం సేవకులారా. కిందోళ్ళతో మనం కలుద్దాం, తక్కువ వాళ్ళతో మనం కలుద్దాం. చాలాసార్లు ఆ కలిసే నేచర్ కొన్నిసార్లు చేయడానికి కూడా ఇష్టపడం మనం, చేయడానికి కొన్నిసార్లు మాట్లాడడానికి ఇష్టపడం మనం, కొన్నిసార్లు మనం మాట్లాడడంలో కూడా తేడా చూపెడతాం మనం. ప్రభు మహాకృపను బట్టి అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం వాడుకుంటున్నాడు. పెద్ద పెద్ద సేవకులు జాన్ వెస్లీ గారితో కలిసి, రమేష్ గారితో కలిసి, ఇక ఏడి సికావాణి గారు, ఉపేంద్ర గారు, ఎంతమంది అయితే ఉన్నారు, ఎమాన్యుయేల్ గారు, పాల్ ఎమాన్యుయేల్ గారు, ఎంతమంది అందరితో కలిసి ఒకే వేదిక మీద దేవుని వాక్యం చెప్పి మహాకృప దేవుడు నాకు అనుగ్రహించాడు. అయినా సరే నేను ఇప్పటికీ చిన్న టీ తాగుతాను, రోడ్డు మీద అన్నం రోడ్డు మీద తింటాను, రోడ్డు మీద ఫుట్పాత్ మీద అన్నమైనా నిలబడితే మాతో ఉన్నోళ్ళతో కలిసి కారు ఎక్కితే కారులో కూర్చోను, సేవకుడు వస్తే కిందకే దిగుతాను. నాకన్నా చిన్నోడైనా, సైకిల్ తొక్కునోడైనా, నడిచి వెళ్ళినోడైనా ప్రజలు చెబితే ఆగుతాను, పరామర్శిస్తాను. ఎందుకు? మనల్ని మనం తగ్గించుకోవాలి, మనము కలిసి ఉండాలి. మనము కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వారం అని మనకు గుర్తు ఉండాలి. ఆ గుర్తు ఉండి మనం నిజంగా ఉండగలిగి సాగలిగితే అద్భుతాలు దేవుడు ఊరియా పట్ల కాదు మన పట్ల కూడా బలంగా చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అంటారు, ఏవండి యుద్ధంలోనికి వెళ్ళి వచ్చిన యుద్ధ వీరులు మీరు, మేము ఇక్కడ కావలగాసే సామాన్య సైనికులం, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, రాజుగారి దగ్గరికి తిన్నగా వెళ్ళి మాట్లాడే అనుభవం మీకు ఉంది, రాజుగారితో మాట్లాడి మీరు వచ్చారు, మాతో మీరు ఉంటారా? మేము తిన్నోళ్ళమేనన్నా వాళ్ళతో కలిసి, వాళ్ళతో కూడా రాజనగర ద్వారమున, లోపల కాదు గేటు దగ్గరే పండుకున్నాడు. అవును, మనందరము కలిసి ఉందాం సేవకులారా, మనందరం కలిసిపోదాం. ఎన్నోసార్లు చెప్పాను నేను, యేసుప్రభు వారు 3 సంవత్సరాలు 6 మాసాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల సేవలో గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, మగవాళ్ళకి మాట ఇచ్చాడు, ఆయన కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, చచ్చిన వాడిని బ్రతికించాడు. కానీ ఒకటి మాత్రం చేయలేకపోయాడు, అదేంటంటే ఐక్యత తేలేకపోయాడు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఆర్గ్యుమెంట్ చేసుకొని తన్నుకునేవారు శిష్యులు ఎప్పుడు కూడా. నేను ముందోడిని, నేను డబ్బు ఉన్నోడిని, నేను లేవిని, నేను నతానియేల్ని, కపటం లేనోడిని, నేను బండనోడిని, సీమన్ భరియోనానని అని కేకలేసుకుండేవారు. ఆఖరికి ఆయన ఐక్యత తేలేకపోయాడు. పెంతెకోస్త్ అనే పండుగ దినమున మేడగదిలో ఏకాత్మతో ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని రాగానే వారిని తాకగానే వారందరూ ఐక్యత కిందకు వచ్చి బలమైన సేవలు చేశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక్కసారి మనం అందరితో కలుద్దాం, మనము కలిసి ఉందాం, మన మధ్యన గొడవద్దు, సమస్య వద్దు. మన సంఘాలలో, మన కుటుంబాలలో, మటుకు మన సేవలలో కూడా ఐక్యతను కొనసాగిస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు. మనందరికీ తెలుసు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, తొందరగా ఒక పావు గంటలో ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4:1 అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ దేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగి, చదవండి, ప్రేమతో, చాలండి, ప్రేమతో ఒకడినొకడు మీరు సహించండి. ఆత్మదేవుడు ఏమిస్తాడు? భాషలే కాదు, ప్రవచనాలే కాదు, దర్శనాలే కాదు, అర్థాలు చెప్పడమే కాదు. ఆత్మదేవుడు ఏమిస్తాడంటే సమాధానాన్ని కాపాడుకునే బంధాన్ని ఇస్తాడు, సమాధానంగా బ్రతకమని హెచ్చరిస్తాడు. బైబిల్ రాయబడింది, మీరు ఇలాగూ చేస్తూ ఒకరిని ఒకరు సహించండి. రమాపత్రిక అంటాడు పౌలు గారు, ఒక్కని భారములు దౌర్బల్యములు మీరు భరించండి. ఇక్కడ అంటాడు సహించండి. సహవాసం అంటే భరించేది, సహించేది. ఆమేన్. ఫెలోషిప్ ఏంటి చెప్పండి? భరించేది, సహించేది. ఫెలోషిప్ అంటే కేవలం కూడుకుని పోయేదే కాదు, బలహీనల దౌర్బల్యములను భరించేది. 2, సేవల్లో ప్రతి ఒక్కరిని మోసేది. వాక్యం రాయబడింది, ఒకరిని ఒకడు మీరు సహించండి.
ఈ ఆత్మబంధాన్ని మీరు కాపాడుకోండి. అవును సేవకులారా, ఒకటి హిత్తీయుడు సైన్యంలో చేరి క్రమక్రమంగా ఎదిగాడు. మనం సేవలో ఎదుగుదాం, సేవలు తగ్గించుకుందాం. రెండో, ఐక్యత కలిగి ఇతరులతో ఉంటున్నాడు. మనము కూడా ఐక్యత కలిగి అందరితో ఉందాం, ఏకత్వం కలిగి ఉందాం. మన సేవలు దీవించబడతాయి. తొందరగా సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో 8వ వచనం, 11:8. తరువాత దావీదు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో అని ఊరియాకు చెబితే, ఊరియా అంటున్నాడు, రాజనగర్లో నుండి బయలువెళ్ళెను అని రాస్తూ వచనం 11. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములో నివసించుచుండగా నా అధిపతియగు యవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగా భోజన పానములు చేయడానికి నా భార్య యొద్ద పరుండడానికి నేను ఇంటికి వెళతానా? చాలండి. ఆమేన్, హల్లెలూయా. సేవకులు చెప్పాలి ఒకసారి, సహకరించండి. హల్లెలూయా. సేవకులారా, ఒకటి హిత్తీయులలో నుండి సైన్యంలోకి వచ్చి క్రమంగా ఎదిగి విధేయతగా ఉన్నాడు. రెండు, తన కింద వాళ్ళతో కలిసి ఉండే అనుభవం నేర్చుకున్నాడు. మూడు, వాక్యం మాట్లాడుతుంది, దావీదు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో, నీ భార్యతో సుఖించు, సరదాగా ఉండు, చాలా కాలం యుద్ధంలో ఉన్నావు కదా అని చెబితే రాజనగర్లో ఉన్నాడు కిందన. దావీదు చూశాడు, ఏం ఊరియా ఇంటికి పోలేదా అంటే ఆ మాట అంటాడు, అయ్యా రాజా, నా దేవుని మందసం, ఇజ్రాయేల్ మందసం గుడారములో ఉంది. ఇంకా నా సేవకుడైనటువంటి యవాబు, నా సేవకులందరూ కూడా దండులో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. అందరూ యుద్ధంలో ఉండి దండులో ఉంటే నేను నా భార్యతో సుఖించడానికి, అన్న పానాలు తినడానికి ఇది నాకేమైనా సమయమా? నా జీవంతోడు, నీ జీవంతోడు నా ప్రాణమైనా పోవాలి. నా సుఖము కంటే, నా భార్య కంటే, నా కుటుంబంలో బిడ్డల కంటే, నాకున్న పరిస్థితుల కంటే, అన్న పానాల కంటే, సుఖభాగాల కంటే నాకు నా దేవుని మందసం, నా దేవుని దండు, నా యోవాబు, నా సైన్యం, నా దేవుని పని ఎక్కువ అని తన యొక్క భారాన్ని, తన కమిట్మెంట్ని దావీదుకు ప్రకటిస్తున్నాడు. ఆమేన్. దేవుడు వాడుకోవాలి అంటే మూడు, కమిట్మెంట్ ఉన్న సేవకులు కావాలి, బర్డెన్ ఉన్న సేవకులు కావాలి. సేవకు వచ్చాను, సేవ చేశాను, అయిపోయింది అనుకుంటే కుదరదు. మన సేవలు విస్తృతం కావాలి అంటే, మన సేవలు ఫలించాలి అంటే, మన పరిచర్యలలో మనం భారం కలిగిన వారం కావాలి. చార్లెస్ జి ఫిన్నీ ఇంగ్లాండ్ నగరాన్ని ప్రభు కోసం పట్టుకున్నాడు. వేల్స్ నగరంలో ఉజ్జీవగ్నిని కురిపించాడు. ఈ గొప్ప సేవకుడు ఓ రోజున కొత్తగా పెళ్ళయింది, భార్య లిస్ట్ రాసి ఇచ్చింది, కాయగూరలు తెమ్మని. ఇంత కాగితం, వాచ్ పెట్టుకొని, బ్యాగ్ పెట్టుకొని చార్లెస్ ఫిన్నీ వేల్స్ నగరానికి వెళ్ళాడు, మార్కెట్కి. ఇంగ్లాండ్లో వెళితే ఇంగ్లాండ్లో మార్కెట్లో కాయగూరలు కొంటూ కొనేవాడిని అడిగాడు, ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. అభిషేకం పొందావా? అభిషేకం అంటే ఏంటి తెలియదా? తెలియదు. వెంటనే ప్రార్థన చేస్తే వాడు అభిషేకించబడి, ఆ పక్కవాడు అభిషేకించబడి వేల్స్ నగరం అంతా ఆ రోజున ఫిన్నీ గారి ద్వారా, స్వార్థ ద్వారా గొప్ప ఉద్యమం రగులుకుంది. ఆమేన్. వేల్స్లో అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఒక చెట్టు కింద నిద్రపోతున్నాడు. బాగా వినండి, మంచి మాటలు మళ్ళీ దొరకవు, రమ్మన్న మళ్ళీ దొరకవు. నేను రమ్మన్న మళ్ళీ రాను, నేను నాకు బాగా బిజీ. లేచాడు, తుల్లిబడి లేచాడు చెట్టు కింద నుండి. లేచి వాచ్లో టైం ఉండేది, పూర్వకాలంలో ఒక డేట్ ఉండేది, ఆ డే కూడా ఉండేది, రోజు టైము అంత కూడా కనబడేది, తారీఖు కూడా. చూస్తే పెళ్ళి అప్పటికి ఫిన్నీకు 1 నెల 2 నెలలు అవుతుంది, కొత్తగా పెళ్ళయింది. భార్య బ్యాగ్ ఇచ్చింది, సువార్త చేసి వెల్స్లో ఉండిపోయాడు. మార్కెట్లో చెట్టు కింద నుంచి లేచాడు అలసిపోయి. చూసినప్పటికీ అప్పటికి ఇల్లు వదిలేసి కరెక్ట్గా 3 నెలలు అయ్యింది. అప్పటికి ఇల్లు వదిలేసి కరెక్ట్గా 3 నెలలు అయ్యింది. కొత్తగా పెళ్ళైనోడు, భార్య దగ్గర పోవాలనుకున్నవాడు, సుఖంగా బతకాల్సినోడు 3 మాసాలు ఎక్కడున్నాడో, ఎక్కడ తిన్నాడో చేతిలో బ్యాగ్ పట్టుకొని ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని కోసం కాల్చేశాడు. దేవుని సేవకులారా, ఆమేన్. ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని కోసం కాల్చేశాడు. రగల్చబడిన గుండెతో దేవుని శబ్దాన్ని ప్రకటించి, ఈ అంత్యకాలంలో క్రీస్తే లోకానికి శరణమని ఇంగ్లాండ్లో హోరెత్తించాడు.
అలాంటి సేవకులు ఎస్కోట ఫెలోషిప్లో లేవాలి. ఈ సేవకుల సహవాసంలో నుంచి లేవాలి. ఇలాంటి పిన్నీలు దేవునికి కావాలి. అద్భుతాలు చేయడానికి ఇంత మంట ఉన్నవారు కావాలి. ఇంటికెళ్ళో భార్యతో గడుపు సుఖంగా ఉండే అంటే అంటాడు, నేను నా భార్యతో ఉండడానికి ఇది సమయం కాదు, నా దేవుని మనస్సు గుడారములో ఉంది, నా దేవుని సైన్యం యుద్ధములో ఉంది, నా ఏలినవాడు యోవాబు యుద్ధములో ఉన్నాడు, వాళ్ళందరూ యుద్ధంలో ఉంటే నేను ఇంటికి పోను, నా ప్రాణమైనా పోవాలి, నాకు దేవుని పనే కావాలి అన్నాడు. రోజున మనం ఏం చేస్తున్నాం? నేను ప్రేమించొద్దు అని చెప్పట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమ మన బిడ్డలు, మన కుటుంబాలు, మన ఇల్లు, మన వాకిళ్ళు, రక్త సంబంధాలు, దేహ సంబంధాలు, మన కులం, మన దగ్గర వాళ్ళు, వీటి మీదకి మనం కూడా వెళ్ళిపోతే మనకు ఇతరులకు ఏం తేడా ఉంది? మనం ఏ వ్యత్యాసం చేపెడతాం? మా పాప ఎదిగింది, మన భాషలో పుష్పవతి అయ్యింది, ఏ కార్యం చేయమన్నారు, మేము చేయం అలవాటు లేదు. దేనికి? నేను చెబుతున్నాను ఎలా బతకాలి అని, నేను చెబుతున్నాను ఎలా జీవించమని, నేను చెబుతున్నాను ఎలా బోధించమని. నేను కూడా వారిలాగా పెట్టి అలంకరించి అక్షంతలు వేసి పసుపులు రాసి కాగితాలు పెంచి కూర్చోబెట్టి బుక్కులు పెట్టి డబ్బులు రాయించి అన్నం పెడితే నాకు ఏం దీవెన? నా బిడ్డలు దీవించబడాలి. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకోదు, వారు దినమెల్లా దయాళురై అప్పిచ్చేవారిగా మార్చబడాలి. అంటే నాన్నగా నేను పునాదుల వారికి సరిగ్గా వేసేవాడిగా మార్చబడాలి. సేవకులారా, మన గుండెలో భారము కావాలి, ఒక కమిట్మెంట్ మనకు కావాలి, ఒక తీర్మానం మనకు కావాలి. అప్పుడు వచ్చాం తీర్మానంతో ప్రభువానికి బతుకుతామని. నా తీర్మానం ముక్కలైపోతే మరొక్కసారి లోక సౌఖ్యాన్ని ప్రక్కన పెట్టి ప్రభు కోసం మనం జీవించేవారిగా మార్చబడి దేవుని దండు కావాలి, మందస్సం కావాలి అని యోచించేవారిగా మనం మార్చబడాలి. మన గుండెల నిండా దైవిక భారం నిండుకోవాలి. ఆమేన్. హృదయం నిండా మనకు భారం కావాలి. మూడవదిగా కమిట్మెంట్ ఉన్నవాడు, భారం ఉన్నవాడు, దేవుని పని తన ప్రాణముని యోచించినవాడు. అందుకే దేవుడు ఆ దాసుడిని ఇక్కడ రాయించాడు. ఇతని తిన్న అన్యాయాన్ని బట్టి దేవుడు దావీదును అనేక రకాలుగా నలిపేశాడు. దేవుడు ఊరియా విషయం తప్ప అంటాడు. మరొక చోట దేవుడు దావీదు కొరకు ఊరియా విషయం అందు తప్ప అంటే అంత ఇష్టం దేవునికి ఊరియా అంటే, అంత ఇష్టం. ఎందుకంటే ఊరియా ఎవరంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడు, సేవకుడు. ఆఖరి మాటని ముగిస్తాను. టైం లేదు కాబట్టి మీకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. ఆఖరి మాటతో ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం అండి, 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో 16వ వచనం. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు ఉండే స్థలమును గుర్తించినాడు. ఆ స్థలమునకు ఊరియాను. వినండి. ఇంకా ఉంది 10 నిమిషాలు, అయిపోయిందండి. ఇది అయిపోయినంటే చిన్న ప్రార్థన కూడా మీకు అందిస్తాను. ధైర్యవంతులు ఉండే స్థలములో ఊరియాను పెట్టాడు. ఆమేన్. పిరుకోలు సేవకు పనికిరారు, భయస్థుల సేవకు పనికిరారు. శరీరాన్ని కాపాడుకొని చెమట పట్టకుండా, ఎండలోకి వెళ్లకుండా, ఎండలో మగ్గిపోతానని సుఖాన్ని కోరుకునే వారు సేవకు పనికిరారు. ధైర్యవంతులు ఉండే స్థలానికి చొచ్చి యుద్ధరంగంలో సైన్యములో నిలిచే సేవకులు దేవునికి కావాలి. ఆమేన్. ధైర్యవంతులు ఉండే సేవలో నీవు ఉండాలి. పిరికోలతో నీవు ఉండొద్దు, భయస్థులతో నీవు ఉండొద్దు, అక్రమార్కులతో నీవు ఉండొద్దు. నీ ఉండే సహవాసం ధైర్యవంతులతోన, ప్రార్థన యోధులతోన, దేవుని కొరకు యుద్ధాలు చేసేవారితోనే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఊరియాను ఉంచాడు. చదవండి. ఊరియాను ఉంచాడు. వచ్చిన 17 అండి, తొందరగా. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో, చాలండి 24 అంటాడు, 11:24 అండి. అయ్యగారు ఒక్క నిమిషం చదువుతానండి, మీరు విడగొట్టేస్తున్నారు, అర్థం అవట్లేదు. ఒక్క నిమిషం నేను చదువుతానండి. 11:24 అంటున్నాడు, ప్రాకారం మీద నుండి విలుకాండ్రులు అంబులు వేయగా, అంబులు వేసినప్పుడు హిత్తీయుడైన ఊరియా చనిపోయాడు. ప్రాకారం మీద నుండి శత్రువులు విలుకాండ్రుల దగ్గర నుండి అంబులు వేశారు. ఆ అంబులు తగి బాణాలు తగిలి ఆనాడు ఊరియా చనిపోయాడు అని రాస్తూ 11వ అధ్యాయంలోనే నేను చదువుతాను 11వ అధ్యాయంలోనే వచనం 16లో కూడా రాయబడింది.
యుద్ధములకు ఊరియా వెళితే 17 రాయబడింది, యుద్ధములో చాలామంది కూలిపోయారు, హిత్తీయుడైన ఊరియా కూడా హతమాయను, మరణించాను. ఎలా మరణించాడు అంటే అంబులు తాకగా, విలుకాండ్రుల బాణాలు కొట్టగా అవి దూసుకుపోగా గుండెకి దిగబడగా ఊరియా చనిపోయాడు. ఆఖరిదిగా నాలుగవదిగా యుద్ధ రంగములో ఊరియా దేశం కొరకు, దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. సేవకులారా, బతకడం కోసం మనం రాలేదు సేవకి. అవసరమైతే బాణం దెబ్బలైనా, అంబులు వేసేవారైనా, ఈటిలు విసిరేవారైనా, గదలు విసిరేవారైనా, నిందలు వేసేవారైనా మనల్ని నిందిస్తూ ఉంటే ఆ దెబ్బలు తగిలిన రక్తాలు కక్కుకొని ప్రాణమైనా పెట్టాలి, కానీ మనం వెనక్కి పారిపోకూడదు. బాణాలు తగులుతూ ఉంటే మూల దాక్కుని అమ్మో బాణం తగిలింది నీ ఇంటికి పోతాననలేదు. బాణాలు తగులుతున్నా వెన్ను చూపించకుండా రొమ్ము చూపించి యుద్ధమాడాడు. ఆమేన్. వెనుదిరగకుండా యుద్ధానికే వెళ్ళాడు. బాణాలు తగులుతూ ఉన్నా వెళ్ళాడు. ఎన్ని బాధలు వచ్చినా మనకు సేవే ప్రాణం కావాలి. ఈ సేవలో బ్రతకాలి. ఈ సేవలోనే మనం చావాలి. ఈ సేవ కొరకు చావాలి. ప్రభువు కొరకు మరణించాలి. 4వదిగా యుద్ధానికి చాలామంది వెళ్ళారు. యోవా ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, ఇంకా భక్తులు ఉన్నారు. కానీ 37వ వాడు చివరోడు ఇప్పుడు తానే ముందుండి దేవుని కొరకు ప్రాణం పెడుతున్నాడు. నేను ఆఖరికి ముగిస్తున్నాను. మనందరం అవసరమైతే ప్రాణం పెట్టే సేవలు చేయాలి. రాబోయే రోజుల్లో భయంకర దినాలు రాబోతున్నాయి. శాసనాలు, చట్టాలు రాబోతున్నాయి. పిరికి వారు సేవలో ఉండలేము, అధైర్యవంతులు సేవలో ఉండలేరు. ధైర్యవంతులు ఉండే స్థలానికి మనం రావాలి. ఇంతకాలం దాక్కుంటున్నావా? గానుగు చాటునున్నావా? సామాన్లో దాక్కున్నావా? లేకపోతే ఎక్కడికో మూలకెళ్ళిపోతున్నావా? దైవజనమా, ఒక్కసారి నువ్వు రావాలి. ధైర్యవంతులు ఉండే ముందుకు రావాలి. యుద్ధ రంగంలో ముందు వరుసకు రావాలి. అంబులు వేసేవారు, విలుకాండ్రులు బాణాలు వేస్తే గుచ్చుకున్న రక్తాల కారణ ప్రాణమైన పెట్టాలు, కానీ వెనుదిరిగి పారిపోకూడదు. ఈ సేవే మనకు పరమావధి కావాలి. ఈ సేవే మనకు పరమార్థం అవ్వాలి. ఈ సేవే మనకు బతుకవ్వాలి. ఈ సేవే మనకు చావు కావాలి. అలాంటి దేవుని కొరకే మరణించే పరిస్థితుల్లో లేచే సేవకులు కావాలి. ఇంగ్లాండ్ దేశంలో పెద్ద మిషనరీ మీటింగ్ అవుతుంది. చాలామంది సేవకులు కూర్చున్నారు. ఒక ఆయన వాక్యం చెబుతూ, చీకటి ఖండమైన ఇండియా దేశానికి ఎవరైనా సేవకు వెళతారా అని ఈ వాక్యంలో ఆయన సవాలు చేస్తే అందరూ విని చప్పట్లు కొట్టారు, కానీ ఎవరూ లేవలేదు. వెంటనే ఒక చిన్న పిల్లోడు, 11 ఏళ్ల పిల్లోడు లేచి, అయ్యా, ఆ చీకటి ఖండానికి, ఇండియా దేశానికి నేను వెళతాను అని చేపెక్కెత్తితే అందరూ, కూర్చో, నీ వయసు ఎంత, నీ బతికి ఎంత, నీ జీవితం ఎంతరా, మాకు లేని అనుభవాలు నీకు వస్తాయా? ఇండియా అంటే చీకటి ఖండం, సువార్త లేని దేశం, అది చంపుకు తింటారు, కూర్చో అని ఆ బిడ్డోడిని సముదాయిస్తే ఆ చిన్న పిల్లోడు ఇంటికి వెళ్ళి జోళ్ళు కుట్టుకుంటూ, పాలిషులు చేసుకుంటూ, చదువు అబ్బక ఆఖరికి అన్ని పనులు చేసుకుంటూ పైసా కూడబెట్టి ప్రపంచ పట్టణాన్ని తయారు చేసి అందులో ఇండియా మ్యాప్ మీద చేయబెట్టి, దేవా, భారతదేశాన్ని పంపించదేవని రాత్రి పగలు ఏడ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ విలియం కేరీ. ఆమేన్, హల్లెలూయా. వాడలో ప్రయాణం చేసి రావడానికి, డచ్ వాడ రావడానికి, కలకత్తా రావడానికి డబ్బులు లేకపోతే కొంత డబ్బులు చెల్లించి మిగిలిన డబ్బులకి వాడలో బానిస జీవితాన్ని జీవించాడు. అందరికీ పనులు చేశాడు. టిక్కెట్గా డబ్బులు సరిపోకపోతే, టిక్కెట్ డబ్బులు తక్కువైతే వారు తగిలేస్తే, అయ్యా, తగ్గిన డబ్బుల కోసం నేను వాడలో 3 మాసాలు ఉండి అన్ని పనులు చేస్తానయ్యా అని కమిట్ అయ్యి వాడలో అన్ని పనులు చేసేవాడు విలియం కేరీ. భయంకరమైన బాధలు పడ్డాడు. కలకత్తాలో కాళ్ళు పెట్టాడు. బెంగాలీలు, వెస్ట్ బెంగాల్ అది, ఆ బెంగాలీల భాష రాదు. వారి మధ్యకు వచ్చి బ్రిటిష్ వాడు వచ్చి భాష నేర్చుకుని, భాషలు అధ్యయనం చేసి, బాగా అభ్యాసం చేసి, దేవుని కొరకు రోషంతో బతికి అనేక అవస్థలు పడి ఆఖరికి ప్రింటింగ్ మిషన్ తగలబెట్టేస్తే, ప్రతులన్నీ కాలిపోతే, భార్య చిక్కి శల్యమైపోతే, బిడ్డలకు పాలు పెట్టే పరిస్థితి లేకపోతే, కన్న కొడుకు ఆకలికి తట్టుకోలేక రోగగ్రస్తుడే హాస్పిటల్ తీసుకెళ్ళలేక చనిపోతే, ఆ బిడ్డను ఎవరు పాతాడని రాకపోతే, కన్న కొడుకుని తన భుజాల మీద వేసుకుని, తన భుజాల మీద పెట్టుకొని
పార పట్టుకుని గుణపం పట్టుకుని తనే వెళ్ళి గుజి తవ్వి కొడుకును గోతులో పెట్టి కొడుకుని సమాధి చేసి సమాధి దగ్గర ఏడ్చాడు, దేవా నా కొడుకే కాదు, రేపు నా భార్య చచ్చిపోయినా, నా భార్య కాదు, నా దేహంలో ఆరోగ్యం అంతరించిపోయినా నేను ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళను, ఇండియాలో నేను బతుకుతాను, ఈ భారతదేశాన్ని మార్చుదేవా అని మన దేశ కొరకు నిలబడిన గొప్ప వ్యక్తితో ఉన్న వ్యక్తి విలియం కేరీ. దేవుని సేవకులారా, కన్న కొడుకు శవాన్ని పాతి పెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తోట రాలేదు, లండన్ వచ్చే అని అందరూ వారించిన, భార్య పిచ్చికిపోయి ఏడ్చినా సరే తిరిగి లండన్ పోకుండా కొడుకును పాతిపెట్టి ప్రింటింగ్ మిషన్ తగలబెట్టినా అన్ని విషయాల్లో మరి ఓదార్పు లేకపోయినా సరే విలియం కేరీ నిలబడ్డాడు. అద్భుతమైన సేవ జరిగించి రాత్రి ప్రయాసపడి అన్ని భాషల్లో మనందరికీ బైబిల్ని అందించగలిగాడు. ఈరోజున ఈ పుస్తకం మన చేతిలో ఉంది అంటే ఆ మహనీయుని కృషి, వారి రక్త తర్పణ, వారి త్యాగ నిరతి, వారి ఆర్థికం, వారి ఆత్మీయత, వారి కొడుకులు కుటుంబాన్ని పనంగా పెట్టారు. దైవజనమా, ఇలాంటి కేరీ ఒకరు మరలా ఈ తరంలో లేవాలి, ఒకరు కావాలి, ఒక ఊరియా లేవాలి. ఒక్కసారి అలాగని దయతో మనం లేచి నిలబడితే ఒక్క నిమిషం నేను చిన్న ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది ఫెలోషిప్పే కానీ నాకున్న భారం మీతో కలిసి ఒక నిమిషం ప్రార్థించాలి అని, మీతో కలిసి ప్రార్థించాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం దయతో ప్రార్థన చేద్దాం సేవకులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుందాం, ఊరియా వలె ప్రభు కోసం బ్రతుకుదాం. ఇంతకాలం మనం నామకార్థంగా బతికేస్తే, ఏదో చెయ్యాలి కాబట్టి సేవ చేసేస్తే, ఏదో ఉన్నాము కాబట్టి సేవలు వెళ్ళిపోతే, సేవకుడా, హితీయుడా, ఏ కృత్యములు చేసి ఒకప్పుడు చీకట్లో మగ్గిపోయిన మనల్ని ప్రభు పిలిచినాడు, ఈ పరిశుద్ధ పని అప్పగించినాడు. 37వ వాడివి కావచ్చు, చివరి వాడివి కావచ్చు, తక్కువ వాడివి కావచ్చు, యోగ్యతలు లేని వాడివి కావచ్చు, కానీ సంఖ్యను లెక్క పెట్టొద్దు, ఆధిక్యతలు కోరొద్దు. సైన్యములో చేరుదాం, రోషము కలిగిన దేవుడి సైన్యంలో చేరుదాం. సేవకులారా, మనం పూర్వకంగా వద్దాం. సేవ అంటే ప్రసంగాలు కాదు, సేవ అంటే చర్చి కట్టడం కాదు, సేవ అంటే క్యాంపస్లో, సౌఖ్యాలో, కారులో, బంగ్లాలో కాదు. సేవ అంటే సైన్యం. సైన్యంలో మనం చేరదాం, సైన్యంలో అంచెలంచెలుగా ఎదుగుదాం, క్రమక్రమంగా ఎదుగుదాం, నమ్మకంగా ఎదుగుదాం సేవకులారా. అంతేకాదు, తనతో కిందన్న వారితో ఆయన కలిసి పండుకుంటున్నాడు. మనం కలుస్తున్నామా? మనము కిందోళ్ళతో, మన ప్రక్క వారితో, ఎదుటి వాళ్ళతో మనం కలిసి ఉంటున్నామా? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే ఈ బంధాన్ని మనం కొనసాగిద్దాం, ఒకరిని ఒకరు సహిద్దాం, బలహీనుల దౌర్బల్యాలను భరిద్దాం సేవకులారా. అంతేకాదు, ఊరియా ఇంటికి వెళ్ళి నీ భార్యతో హాయిగా బతుకయ్యా, శుభ్రంగా ఉండయ్యా, ఈ రాత్రి విశ్రాంతి తీసుకోయా అంటే అంటాడు, నా దేవుని మందసం గుడారంలో ఉంది, నా దేవుని సైన్యం దండులో ఉంది, నా అధికారి యోవాబు యుద్ధ రంగంలో ఉన్నాడు, నేను ఎలా ఉండగలను? నేను ఎలా సుఖంగా బతకగలను? నాకు యుద్ధమే కావాలి, నాకు దండే కావాలి, మందసమే కావాలి, దేవుడే గెలవాలి, నా దేశం ఓడిపోకూడదని సుఖాన్ని ప్రక్కన పెట్టిన సేవకుడు ఊరియా. సేవకులారా, సుఖానికి ఒకవేళ మనం లొంగిపోయేవారమైతే, మన కుటుంబాలు, మన కులాలే మనకు ఎక్కువ అనుకుంటే బయటకు వద్దామా? అదిగో మందసం పట్టబడింది, ఇక పోదు, ప్రభావం పోతుంది, మందస్సు వెడలిపోతుంది, శత్రువులు ఎత్తుకుపోతున్నారు. రండి, మనలా పట్టుకోద్దాం, బృహత్తరమైన సేవ చేద్దాం. విలియం కేరీ చేశాడు, ఏసన్న గారు చేశారు, దినకరణ్ గారు చేశారు, పిఎం శామిలి గారు చేశారు, భక్త సింగ్ గారు చేశారు, మస్లామణి గారు చేశారు. ఆ సేవలు ఆగిపోకూడదు, మనము చేయాలి, మనము చేద్దాం. నీవు చేయాలి, నీవు చేయగలవు. అంతేకాదు, ధైర్యవంతులు ఉండే ముందు భాగాల్లో ఉన్నాడు. ఇంకెంతకాలం పిరికివాడిగా వెనుకుంటావు?
ఇంకెంతకాలం పిరికి వారితో తిరుగుతావు? ఇంకెంతకాలం సేవా భారము లేని వారితో సంచరిస్తావు? రా, ధైర్యవంతులు ఉండే స్థలానికి రా, దేశాన్ని పట్టుకునే స్థలానికి రా. విలుకాండ్రులు విల్లు వేసిన, బాణాలు విసిరిన, వేధించిన, అంబుల వారు బాణాలు నీ మీదకి ప్రయోగించిన, బాణాలే గుచ్చుకున్న, రక్తాలే కారుతూ ఉన్న ఈ సేవను విడవద్దు. అవసరమైతే క్రీస్తు కొరకు చద్దాం సేవకులారా, మన ప్రాణాలైనా పెడదాం సేవకులారా, మన ప్రాణమైనా ఇద్దాం. విలియం కేరీ 30 ఏళ్ళు లండన్కి పోకుండా ఇండియాలో ఉండిపోయాడు. కొడుకు చచ్చినా, భార్య చనిపోయినా, ఆస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా, అవకాశాలు అంతరించిపోయినా లండన్కి వెళ్ళలేదు. సేవకుడా, ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో పెరిగాం, ఎస్కోట్లో పుట్టావు, ఈ మండల పెరుగుతున్నావు, ఎందుకు నువ్వు వెనదిరిగిపోతున్నావు? రా, మన ప్రాణమైన ఇద్దాం. యేసయ్యా, నా ప్రాణమైనా పెడతానయ్యా, నా ప్రాణమైనా ఇస్తానయ్యా, నీ సేవ కొరకే వెనకంజి వేయనయ్యా, నేను నిలుస్తానయ్యా, నిలబడతానయ్యా. ఒక్కసారి 2 చేతుల పైకెత్తి ఆకాశం అందు ఆశ్రయించిన దేవుని తట్టు మన చేతులు చాపి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఇది ప్రత్యేక యానివర్సరీ దినం. ఇది ప్రభు మన సహవాసాలను దీవించి ఈ మండల ఫెలోషిప్ ద్వారా అద్భుతాలు దేవుడు చేయాలని, ఒక ఊరియా లేవాలి అని, ఒక ఊరియా దేవుని కోసం రోషంతో పనిచేయాలి అని. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారి ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. లైవ్ అవుతుంది పిల్లలు. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవా, జయము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రత్యేకించి నాయన యొక్క మధ్యాహ్న కాల సమయమున ఉరియా జీవితం నుంచి నాయన మా సేవ పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్ళని దాసుల ద్వారా
నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఫెలోషిప్ని ప్రభు బలోపేతం చేసి కార్యాలు చేయ నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవంలోకి నడిపించండి. నీ దాసునికి ఆయా ప్రాంతాల బలముగా వాడుకొని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.